చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. పడదాం. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, యేసయ్యా నీవే నా రక్షకుడవు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. ఆమేన్ హల్లెలూయా ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా ఓ యేసయ్యా, ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్స్ రావాలి. అయితే బైబిల్కి స్మార్ట్ ఫోన్కి ఉండే తేడా, చిన్న తేడా చెప్తానండి. చిన్న తేడా. అరే పిల్లలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక చిన్న తేడా చెప్తాను. ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే ఇప్పుడు స్మార్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి, డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా అరచేతిలో ఉండేటువంటి ఒక ఫోన్తో చేసేస్తాం. ఎవరికైనా డబ్బులు కట్టాలని ఎక్కడ కట్టేస్తున్నాం? ఫోన్లోనే అయిపోతుంది. ఆధార్ కార్డు ఇంటికి ఆర్డర్ చేయాలన్నా ఏం చేయాలా? ఫోన్లోనే అయిపోతుంది. ఎవరికైనా కాల్ చేయాలన్నా, ఏదైనా కబురు చెప్పాలన్నా ఫోన్లోనే అయిపోతుంది. పూర్వకాలంలో ఎలా జరిగేదంటే, ఎవరికైనా ఉత్తరం, అంటే ఎవరైనా చనిపోయారనుకోండి, వార్త తెలిసేది కాదంట, ఉత్తరం రాసి పంపించేవారంట. ఆ ఉత్తరం అటు తిరిగి ఇటు తిరిగి వారం రోజులకో 2 వారాలకో ఆ ఉత్తరం తిరిగి తిరిగి వెళ్ళేసరికి ఇక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఫోన్లోనే కబురు చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అభివృద్ధి పొందిన తర్వాత ఫొటోస్ కూడా ఏమైపోతున్నాయి? వెళ్ళిపోతున్నాయి. ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత వీడియోస్ వెళ్ళిపోతున్నాయి. ఇలా అరచేతిలోనే అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి చాలా మంది ఇప్పుడు యవనస్తుల యొక్క ఆలోచన ఏమిటంటే, ఎందుకండి 66 పుస్తకాలను చేతితో మోయడం బరువు, ఒక చిన్న ఫోన్లో 66 పుస్తకాలు కదా, ఎన్ని పుస్తకాలైనా భద్రం చేసుకోవచ్చు అని చిన్న ఫోన్లు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చేతి రేఖలు అరిగిపోతాయి, జాగ్రత్త. ఏం చేస్తున్నారు? బైబిల్ ఇటు తోసి అటు తోసి 66 పుస్తకాలు. ఒకవేళ బైబిల్లో మీరు తెరవడానికి ఇబ్బంది పడిపోతారు. ఆలోచన చేయ, 66 పుస్తకాలు తెరవాలంటే 66 పుస్తకాలు ఏ పుస్తకం ఎక్కడ ఉందో ఎవరు తెలుసు? పాస్టర్ గారు అప్పుడు వాక్యం చెప్పి ముగించేస్తారు. ఈ వేదన అంతా ఎందుకు? ఎలా అంటే ఏమొచ్చేస్తుంది? వచ్చేస్తుంది, కావలసిన పుస్తకం వచ్చేస్తుంది, కావలసిన అధ్యాయం వచ్చేస్తుంది, కావలసిన వచ్చేస్తుంది. దీనికి దానికి వ్యత్యాసం ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచండి. దేవుని యొక్క వాక్యము ఖడ్గముతో పోల్చబడింది. దేంతో పోల్చబడింది? ఖడ్గముతో పోల్చబడి. ఇప్పుడు నేను ఒక యాపిల్ తీసుకొని వస్తాను. ఫోన్లో మీరు ఒక కత్తిని డౌన్లోడ్ చేసుకోండి, ఖడ్గాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కత్తి ఫోటో అర్థమవుతుందా? ఆ కత్తి ఫోటో చూపించండి. యాపిల్ నేను మీ ముందు పెడతాను. ఆ కత్తి ఫోటోతో యాపిల్ని కట్ చేయగలరా? ఎందుకు పాసిబుల్ కాదు? ఫోటో ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను లైవ్లో నిలవబడ్డాను కాబట్టి ఈ సమయానికి కావలసినటువంటి వర్తమానమును నేను అందించగలను. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ సమయానికి మీ యొక్క హృదయాలను గ్రహించి నేను మాట్లాడగలను. అలాగనే యూట్యూబ్లో కూడా చాలా ప్రసంగాలు ఉన్నాయి, అది వేరు. కానీ ఇది వేరు. ఫోన్లో కూడా చాలా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో ఏం చేయలేదు, కానీ ఇక్కడున్న నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు చూడండి, ఫోన్లో ఉండేటువంటి కత్తి బొమ్మ ద్వారా యాపిల్ని కట్ చేయగలమా? కట్ చేయలేము. దానికి ఖచ్చితంగా ఏం కావాలి? కత్తే కావాలి. అలాగునే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటే, దేవుడు మన అరచేతికి అప్పగించినటువంటి బైబిల్,
ఇదొక ప్రేమ లేఖ అండి. ఏమి లేఖ? ప్రేమ లేఖ. మన ప్రియుడు రాసినటువంటి ప్రేమ లేఖ. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ లోకంలో ఒకవేళ యవన స్త్రీలు యవనస్తులకు ప్రేమ లేఖలో రాస్తే ఎవరికి చూపించరు. ఎందుకంటే దానిలో అపవిత్రత ఉంది. ఎందుకంటే దానిలో చెడుతనం ఉంది. ఎవ్వరికి చూపించరు. మడిచి జేబులోనైనా పెట్టుకుంటారంట, మడచి బీరువాలనైనా పెడతారంట, మడిచి పుస్తకాల్లోనైనా పెడతారంట. లేకపోతే ఆ ప్రేమ నచ్చకపోతే కాల్చేసి కానీ చింపేసి కానీ దాన్ని నాశనం చేసేస్తారంట. కానీ ప్రియుడైన యేసు ప్రభువు రాసినటువంటి ప్రేమ లేఖ ఏదైతే ఉన్నదో, ఇది అనేక మందికి ఉపయోగకరం, అనేక మంది హృదయాలను మార్చగలదు. చూడండి, పరిశుద్ధ గ్రంథానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసు. ఈ లోకంలో చాలా గ్రంథాలు వచ్చాయంట. ఈ గ్రంథాలన్నీ కూడా తాగుబోతులను మార్చలేకపోయాయంట. ఈ గ్రంథాలన్నీ కూడా గజ దొంగలు మార్చలేకపోయాయంట. ఈ గ్రంథాలన్నీ కూడా వ్యభిచారాలను మార్చలేకపోయాయంట. కానీ దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖ ఏదైతే ఉన్నదో, ఆ ప్రేమ లేఖ ద్వారా మోడు బారిన జీవితాలు చిగురింప చెయ్యబడ్డాయి. చెప్పరు కదా, బండబారిన జీవితాలను దేవుడు ఏం చేశాడంటే మాంసపు గుండెతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఇలా చూడండి, అందుకే ఇలా చూడండి అమ్మ. ఇందాక నుండి నేను ఆలోచన చేస్తా, ఒక సాక్ష్యం కూడా ఒక సాక్ష్యం చెప్పారు. పాపం ఆయన ఎందుకు చెప్పారంటే, ఒక్కరోజు చెప్పకపోతే ఎలా ఉంటుంది, ఒక సాక్ష్యం అని చెప్పి వచ్చేద్దాం ఆయన పాపం ఆయనకు ఉండేటువంటి బాధలన్నీ చెప్పేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు సాక్ష్యాలు చెప్పేటువంటి విధానంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థన విషయాలు చెప్పడం, 2 సాక్ష్యాన్ని చెప్పడం. ప్రార్థన విషయం అంటే మాకు ఈ సమస్య ఉందండి, మీరు ప్రార్థించండి. 2 సాక్ష్యం, దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు, ఇది చెప్పడం. ఒకటి సాక్ష్యమైన చెప్పాలి, 2వది ప్రార్థన విషయాలని చెప్పాలి. మరి దేవుడు సమృద్ధినివ్వలేదో, లేకపోతే ఏదో మన జీవితంలో మేలు జరగలేదో సాక్ష్యాన్ని మానేసాం. మరి ప్రార్థన విషయాల సంగతి? అందరూ ఆరోగ్యంగానే ఉన్నారా? అందరూ క్షేమంగానే ఉన్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? హలో, బాగున్నారా? మరి సాక్ష్యం చెప్పకపోవడానికి ఏం మాయరోగం? బాగుంటే సాక్ష్యం చెప్పాలి, బాగోకపోతే ప్రార్థన విషయాలు చెప్పాలి. మీరు బాగున్నారని నాతో చెప్తున్నారు, మరి గతంలో మీకు బలహీనతలు ఉన్నాయి కదా, ఆ బలహీనతల నుండి దేవుడు విడిపించాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మామయ్య గారు సాక్ష్యం చెప్పారు, కానీ ఉపవాస ప్రార్థన కోసం వాయిదా వేశారు కొంత. ఆయన సాక్ష్యం పంచుకున్నారు, మీరైతే మొత్తం సాక్ష్యాన్ని ఉపవాస ప్రార్థనకి ఏం చేశారంట? వాయిదా వేశారు. ఆయన సాక్ష్యం అని చెప్పారు, మీరు ఉపవాస ప్రార్థన కొరకు మొత్తం సాక్ష్యాన్ని ఏం చేశారంట? ఆ రోజు ఖాళీ ఉండదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఆ ఉపవాస ప్రార్థన రోజు బయట వాళ్ళు ఎవరు ఉండరు, మనమే ఉంటాం, మనమే వినాలి. మరలా ఆ వినేదేదో ఇప్పటి నుండి వింటే ఆ ప్రార్థన వచ్చేసరికి నీ జీవితంలో ఉండేటువంటి చీకటంతా కూడా తొలగించబడబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి శ్రద్ధ కలిగి మాటల మీద లక్ష్యం ఉంచుతాం. చూడండి, గతంలో నేను కొన్ని విషయాలు మీ ఎదుట నేను పెట్టాను. ఇంచుమించుగా 3 విషయాలు ఓబేద్యాను గురించి మనం నేర్చుకున్నాం. మొదటిది ఏమిటంటే, ఓబేద్య అను పేరునకు యెహోవాను ఆరాధించువాడు. 2వది, యెహోవా యందు అతడు ఎలాంటి వాడంట? బహుభయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అంటే భయముతో కూడినటువంటి ఏముండాలి? భక్తి ఉండాలి. భయముతో కూడినటువంటి భక్తి ఉండాలి. 3వదిగా 100 మంది సేవకులను ఆయన ఏం చేశాడు? పోషించాడు. 100 మంది సేవకులను ఆయన పోషించినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకొనబోయేటువంటి 4వ విషయం ఏమిటంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు కూడా. 18వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా అందరికీ వినబడేటట్లుగా గట్టిగా ఒకరు చదవండి.
ఉమ్, 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 ఉమ్. చాలండి, చాలు. చదవబడినటువంటి 7వ వచనం వరకు కూడా కొద్ది నిమిషాల పాటు మనం పరిశీలన చేద్దాం. దేవుని యొక్క వాక్యమును మీరు ఒక సెంటెన్స్ కానీ ఒక పదాన్ని కానీ మీరు వెంటనే చదివితే దానిలో ఉండేటువంటి అంతరార్థం మీకు అర్థంగా, ప్రతి లేఖనమును కూడా పరిశీలించాలి, ప్రతి లేఖనమును కూడా ధ్యానించాలి. ప్రతి లేఖనము ఏమి బోధిస్తుందో, మనల్ని ఎలా ఉండమంటుందో, ఆ లేఖనము ద్వారా మనం ఏమి నేర్చుకోగలమో, ఆ లేఖనము ద్వారా ఎంతగా మన జీవితం ప్రభావితం చేయబడుతుందో అనేటువంటి విషయాన్ని పదే ధ్యానించాలంటే, కీర్తనకారుడు అంటారు కదా 1వ కీర్తనములో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఏం చేయాలా? ధ్యానించాలి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ఒకే పదాన్ని పదే చదవడం, దాని మీద మనస్సు పెట్టడం, దానిని గూర్చి ఆలోచన చేయడం, దీనిని ఏమంటున్నాము అంటే ధ్యానించడం అనేటువంటి విధానమును మనము ఇక్కడ వాడుతున్నాం. దేవుని యొక్క మాట పదే చదువుతున్నప్పుడు ఆ యొక్క సెంటెన్స్, ఆ యొక్క మాటలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుకూలముగా మార్చి, మన జీవితాలకు ఉపయోగకరంగా మలచి, మనము దాని ద్వారా దేనినైతే గ్రహించగలమో దానిని తేట తెల్లగా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి ఆ మాటను మనం చదువుతున్నప్పుడు దాని మీద మాత్రమే మనము మనస్సు నిలపాలి. ఇక్కడ 5వ వచనం నుండి మనం ప్రారంభించాం. 5వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏమిటంటే, ఆహాబు దేశములోని ఉదకదారలన్నిటినీ, నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను, కంచరగాడుదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ చూడండి, పూర్వపు దినాలలో ఎక్కువగా పశు సంపదతో వారి యొక్క ఆస్తిని లెక్కించేవారు. యోబు గ్రంథాన్ని మీరు ప్రారంభాన్ని చదివితే యోబు బహు ఆస్తిపరుడు అనేటువంటి మాట రాయబడింది. వారి యొక్క ఆస్తిని ఎలా లెక్కించేవారు అంటే, పశువులను లెక్కించి వారికి ఉండేటువంటి స్థలాలు, వారికి ఉండేటువంటి ఇండ్లు, వీటన్నిటిని కూడా లెక్కలను తీసుకుని వచ్చి వీరు ఇంత ఆస్తి గడించిన వారు అని చెప్పేవారు. మరి ఇప్పుడు ఆస్తిని ఎలా కొలుస్తున్నారండి? ఎలా కొలుస్తున్నారు? దేంతో? మనీ. ఎన్ని కోట్లు ఆస్తుందంటే 40 కోట్లు ఆస్తుంది. ఎన్ని కోట్లు ఆస్తుందంటే 50 కోట్లు ఆస్తుంది. ఆ ఎన్ని కోట్లు ఆస్తుందంటే 60 కోట్లు ఆస్తుంది. ఎన్ని కోట్లు ఆస్తుంది అంటే 100 కోట్లు ఆస్తుంది. ఎన్ని కోట్లు ఆస్తుందంటే 70 కోట్లు ఆస్తుంది. ఈ లెక్కలన్నీ కూడా మన మందిరములో ఉన్న వారి యొక్క ఆస్తి వివరాలు. ఎన్ని కోట్లు? 40 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు మనుషులు వేసుకున్న కోట్లు కాదు. అలాగైతే ఆయన దగ్గర 5 కోట్లు అంట, నా దగ్గర 2 కోట్లు, ఆనంద దగ్గర 1 కోటు, కృపారా దగ్గర పెళ్లి కోట్లు అండి. అవన్నీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి. సర్వే చేసిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏమిటంటే, మీ అందరి దగ్గర కూడా ఒక్కొక్కరి దగ్గర 40-50 కోట్లు ఉన్నాయి. దేవుడు అలా చేయనుగాక. బిగ్గరగా చెప్పండి, దేవుడు అలా చేయనుగాక. దేవుడు అలా చేయనుగాక. ఆశపడితే పాపమోయి, ఇది పవిత్ర జీవితం అంట. ఆశపడిపోతాం. ఆశకు అంతేముందండి. కొండ మీద కోతినైనా ఏం చేయాలా? తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టేయాలి. ఆశ 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 ఆశ. ఇలాగే చిన్నపిల్లాడు మారం చేస్తున్నాడంట, నాన్న 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 నాకు ఒక పెద్ద ఏనుగు కావాలన్నాడంట. ఏం కావాలా? పెద్ద ఏనుగు కావాలన్నాడంట. పాపం నాన్నగారు రాజు కదా, ఏనుగు కాదు కదా, కొండ మీద కోతినన్న తీసుకొని రాగలడు కాబట్టి వెంటనే ఎరా ఏనుగు తెప్పించండి రా అన్నాడంట. ఏనుగు తెప్పించి తీసుకొచ్చిన తర్వాత నాన్న 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 ఒక చిన్న కొండ కావాలన్నాడంట. ఆ చిన్న కొండ తీసుకొచ్చిన తర్వాత నాన్న 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 ఆ పెద్ద ఏనుగుని తీసుకొని వచ్చి ఈ చిన్న కొండలో అలా ఉంటుంది మన ఆశ. 1 కోటి రూపాయలు చేరిపోదా? 40 కోట్లు కావాలా? 40 కోట్లు వచ్చాయి అనుకోండి, పాస్టర్ గారికి వందనాలు చెప్తావా నువ్వు?
40 కోట్లు వచ్చాయి అనుకోండి, ఈ మందిరానికి వస్తావో రావో తెలియదు. సతీష్ కుమార్ గారు కావాలి, జాన్ వెస్లీ గారు కావాలి, కోట్లు పెరిగే కొలది పెద్ద పెద్ద ప్రసంగికులు కావాలి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. పౌలు గారు అంటారు, నేను సంపన్న స్థితిని ఎరిగి ఎందును, దేన స్థితిని ఎరిగి ఎందును, ఏ స్థితిలో ఉన్ననో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుందును. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచును. ఏ స్థితిలో ఉన్నా నీ ముఖము మీద ఉన్న చిరునవ్వు చెరిగిపోదు. ఎంతమంది నమ్ముతున్నారు? నీ సంచి అంతా ఖాళీగానే ఉండొచ్చు, ఎంత సంపాదించినా చినిగిన సంచిలో వేసినట్టుగానే ఉండొచ్చు ఒకవేళ. కానీ నీ నోట నుండేటువంటి చిరునవ్వు దేవుడు చెరిగిపోనివ్వడు. ఆలోచన చేయి. నువ్వు అనుకుంటావు, ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత నష్టం, అయ్యా నేను తట్టుకోలేకపోతున్నానని నీవు ప్రాధేయపడినప్పుడు అక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, మనుష్యుడు సహించిన దానికంటే ఎక్కువగా దేవుడు మానవుని శోధించడు. నీ సామర్థ్యత ఎంతో దేవునికి తెలుసు, నువ్వెంతగా తట్టుకుంటావో దేవునికి తెలుసు. అంతకన్నా ఎక్కువగా నీ జీవితంలోకి దేవుడు శ్రమలు తీసుకొని రానే రాడు. నీవు ఆలోచన చేయి. నీవనుకుంటావు, నాకు వచ్చే శ్రమలు, నాకు వచ్చిన కష్టం శత్రువుకైనా పగవానికైనా రాకూడదంటావు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ సామర్థ్యత కొలది నిన్ను శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు తెలుసా? శోధించబడిన తర్వాత సువర్ణముగా, చెప్పండి, శోధించబడిన తర్వాత సువర్ణముగా, అగ్నికి పుటము వేయబడిన తర్వాత బంగారము ఎలా అయితే మెరుస్తుందో ఆ విధముగా మనము మెరవాలి. అంటే అగ్ని అనేటువంటి శ్రమల చేత మనము శోధనలోనికి నడిపించబడాలి. ఇది ఆశీర్వాదకరమే మనకు. కాబట్టి ఆలోచన చేయండి. ఆశకు అంతు లేదు. ఏనుగు తీసుకొని వచ్చాడంటే, ఏనుగు తీసుకొచ్చిన తర్వాత ఈ పెద్ద ఏనుగుని తీసుకొని ఎక్కడ పెట్టాలండి? ఎక్కడ పెట్టాలా? చిన్న కొండలో పెట్టాలి. ఇది సాధ్యమా? నాతో కలిసి చెప్పండి, ఇది సాధ్యమా? ఇప్పుడు రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడంట. ఆ మంత్రి వచ్చి ఇది నేను చేస్తానన్నాడంట. అంత పెద్ద ఏనుగుని తీసుకుని వెళ్ళి ఇది చేయగలరా? నేను చేస్తానన్నాడంట. నేను చేస్తానన్నప్పుడు వారందరిని బయట తీసుకుని వెళ్ళాడంట. ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా విడ్డూరం జరగబోతుంది ఇక్కడ, అంత పెద్ద ఏనుగుని తీసుకొని వచ్చి ఎక్కడ పెడతాడంట? చిన్న కొండలో పెడతాడంట. ఇది విడ్డూరం కాదా, ఆశ్చర్యం కాదా అని ప్రజలందరూ వచ్చేసారంట. ప్రజలందరూ వచ్చేసిన తర్వాత ఆ ప్రజలందరూ చూస్తున్నారు, ఎలా చేస్తాడని చెప్పని. ఇప్పుడు అనాలి, మంత్రి ఏమనాలంటే, ఒరే పిచ్చోళ్ళారా, ఏనుగు ఏమైనా కొండలోకి దూరుతుందా, నేను చెప్పడం మీరు రావడం అని చెప్పాలి. కానీ అలా చెప్పలేదంట. దాని పరిష్కారం ఏమిటంటే, కొండకు ఒక రంధ్రాన్ని చేశాడంట. ఏం చేశాడు? కొండకు రంధ్రాన్ని చేశాడంట. కొండకు రంధ్రాన్ని చేస్తే ఇప్పుడు ఈ రంధ్రంలో నుండి మనం బిల్డింగ్ చూసిన ఈ రంధ్రంలో నుండి కనబడుతుందా? ఆకాశంలో ఒక చందమామను చూడండి మీరు, ఈ రంధ్రంలో నుండి చందమామ కనబడుతుందా? ఇప్పుడు చందమామ చాలా చిన్నదనా దానికి అర్థం? ఆలోచన చేయి. చందమామ చాలా చిన్నదా? సూర్యుడు కూడా దీంట్లో నుండి కనబడుతున్నాడు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఈ భూమి కంటే చాలా 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 ఎక్కువ లేదు కాబట్టి చెప్తున్నా, చాలా చాలా రెట్టింపు ఘనత, రెట్టింపు సంఖ్యలో విస్తరణము కలిగి ఉన్నాయి సూర్యుడు చంద్రుడు. కానీ ఇప్పుడు మనం చూడగానే మన ఈ చిన్న హోల్లో నుండి కనబడతా. ఇప్పుడు కొండకు చిన్న హోల్ పెట్టి ఆ హోల్లో నుండి చూపిస్తున్నాడంట. ఏం కనబడింది? ఏనుగు. ఈ సమస్యకు సొల్యూషన్ దొరికేసింది. ఇప్పుడు కుర్రోడు హ్యాపీ, రాజ్యం అంతా హ్యాపీ. కాబట్టి మీరు ఆలోచన చేయండి. అలా నీవు ఒకవేళ ఏనుగుని తీసుకొని వచ్చి కొండలో పెట్టమంటే యేసయ్య హోల్ పెట్టడం కాదు, చుక్కలు చూపించేస్తాడు మనకు. దేవునికి మహిమ కలుగును కాదు. ఈ మాటల మీద లక్ష్యం ఉంచండి. చదవబడినటువంటి అంశంలో మనము మనం నేర్చుకున్నాం. ఇక్కడ చదవబడినటువంటి మాట ఏమిటంటే, పశువులకు మేత కదువు అయిపోయిందంట, గొర్రెలకు, వీటన్నిటికీ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరి ప్రాముఖ్యంగా చెప్పబడుతుంది, వాటికి గడ్డి వేయడానికి కూడా గడ్డంతా కూడా ఆరిపోయింది, కనుమరుగైపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గడ్డంతా కూడా ఎండిపోయింది. ఎందుకు అంటే ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు భూమి మీద మంచైనను వర్షమైనను
పడలేదంట. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు. గతంలో నేను చెప్పాను, ఒక్క వారము రోజులు ఎడతెగక ఒక్క వారము రోజులు వర్షం పడింది అనుకోండి, ఏమవుతున్నాయంటే ప్రాంతాలు మునిగిపోతున్నాయి. ఇలా ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకపోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? రాజ్యం ఏ స్థితిలోనికి వెళ్ళిపోతుందో. ఒక చిన్న కరోనా వచ్చింది, మీరు ఆలోచన చేయండి, ప్రపంచాన్నంతటిని కూడా అతలకొతలం చేసేసింది. సంపదలో చాలా వెనక్కి వెళ్ళిపోయామండి మనం. మీరు అనుకుంటున్నారు, చాలా వెనక్కి వెళ్ళిపోయాం ఒక చిన్న కరోనా ద్వారా. సంపన్న దేశాలు కూడా తట్టుకోలేకపోయాయి. ఆస్తి గవించిన వారు, పేరు గవించిన వారు తట్టుకోలేకపోయాయి, విలవిల్లాడిపోయాయండి. 20-30 సంవత్సరాల భవిష్యత్తును కోల్పోయారు. సరైనటువంటి ఉద్యోగాలు లేవు, సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి ఆరోగ్య పరిస్థితులు లేవు. ఎందుకు అంటే చిన్న ప్రమాదం ద్వారా. ఇప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకపోతే వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? కరోనా గట్టిగా ఎన్ని నెలలు వచ్చేదో తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? 3-4 నెలలు మాత్రమే ఉండేది. మొదట్లో వచ్చినప్పుడు 3-4 నెలలు చాలా విపరీతమైనటువంటి కేసులు. తర్వాత కంట్రోల్ అయ్యింది. మరలా సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. ఆ సీజన్స్ 2 కూడా ఒక 3-4 నెలలు. తర్వాత మళ్ళా అక్కడక్కడ కొన్ని కేసులు. కానీ ఇటు అటు త్రిప్పి కొడితే ఒక 2 సంవత్సరాలలో మన యొక్క దేశ భవిష్యత్తే కాదు కానీ ప్రపంచము యొక్క భవిష్యత్ అంతా పాడైపోయింది. ఇప్పుడు 3.5 సంవత్సరాల పాటు దేశంలో వర్షాలు పడకపోతే, దేశంలో మంచు లేకపోతే ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు రాజు అంటున్నాడు ఓబద్యాతో, మనము ఇరువురము కూడా చెరొక వైపుకు వెళదాం. ఎందుకొరకు అంటే పశువులకు ఏమైనా గడ్డి దొరుకుతుందేమో. చూడండి, ఓబద్యాను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు రాజు చాలా బాధ్యతలు అప్పగించాడండి. రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉంటారు, సైన్యాధిపతులు ఉంటారు, మంత్రులు ఉంటారు, సైన్యాధ్యక్షులు ఉంటారు. వారందరిని విడిచిపెట్టి ఎంత నమ్మకమైన వాడు ఓబద్యా అంటే కేవలము ఓబద్యాను మాత్రమే పిలిచాడంట. వారి ఇరువరే రాజ్యమునంతటిని కూడా ఒకరు ఒకవైపుగా మరొకరు మరొక వైపుగా వెళ్ళడానికి ఇరువురు కూడా 2 భాగములు ఎంచుకున్నారు. ఇరువురు కూడా ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో అనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 4వదిగా మనము ఏం నేర్చుకోగలము అంటే రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయమును చదువుతూ ఉన్నప్పుడు 6వ వచనం నుండి ఒకసారి చదవగలరా? కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు, ఆహాబు ఏంటంట ఒంటరిగా ఒకవైపు అయిపోయాడు, ఓబద్యా ఒంటరిగా ఒకవైపు అయిపోయాడు. తర్వాత 7వ వచనం, ఓబద్యా మార్గమున పోవుచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఓబద్యా అతనిని ఎరిగి నమస్కారము చేసి, చాలండి. 4వ విషయం ఏమిటంటే ఓబద్యా ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుని కనుగొన్నాడో దేవుని యొక్క సేవకునికి నమస్కారం చేయడం ప్రారంభించాడు. ఎంతమందికి ఉంది ఈ అలవాటు? మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్పేవారు, ఎవరైనా దైవజనులు కనబడితే ఏం చేయాలా? కిరణ్ పాల్ గారు అన్నారు, ప్రైజ్ ది లార్డ్ అన్నో, నేను జై శ్రీరామ్ అన్నో, దాని వలన నాకు ఇబ్బంది, దీని వలన నీకు ఇబ్బంది. కాబట్టి భారతదేశానికి ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయం ఏమిటంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మీరు నమస్కారం చెప్పారనుకోండి, వృధాగా పోదు. మరలా దైవ సేవకులు కూడా ఏం చెప్తారంట? నమస్కారం చెప్తారంట. ఒకవేళ దైవ సేవకులకి అది అలవాటు అయిపోవచ్చు, పదే వింటూ అనేక మంది చెప్తున్నప్పుడు. కానీ ఆ నమస్కారం మరలా మీ ఎదుటకు తిరిగి వచ్చినప్పుడు, మీకు ఆ పదము విన్నప్పుడు చెవులకి ఎంతగానో అనిపిస్తుందంట, లాలిపాట పాడినట్టు అనిపిస్తుందంట. ఇలా మీరు ఇరువురు కూడా ఏకీభవించడం ద్వారా మిమ్మల్ని పుట్టించినటువంటి ఘనుడైనటువంటి దేవునికి మహిమ కలుగుతుంది. మీరిరువురు కలవడం ద్వారా దేవునికి మహిమ చేకూర్చబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ఓబద్యా ఏలియాను కలుసుకున్నటువంటి తరుణములో వెంటనే సాగిలపడి నమస్కారం చేయడం ప్రారంభిస్తున్నాడు.
ఇక్కడ 6వ వచనములో వారి ఇరువురు కూడా ఒంటరైపోయారంట. ఎవరెవరంటండి? ఆహాబును అలాగునే ఒబద్యాను ఒంటరైపోయాడు. దేవుడు ఒబద్యాను ఒంటరి చేసేసాడు. ఎందుకు ఒంటరి చేశాడు తెలుసా? దైవ సేవకుడిని ఎదుర్కోవడానికి, దైవ సేవకుడిని కలుసుకోవడానికి ఒబద్యాకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆలోచన చేయి. ఒకవేళ రాజుతోనే ఉన్నట్లయితే, ఒకవేళ రాజుతోనే కలిసి ప్రయాణం చేసినట్లయితే ఏలియాను దర్శించేటువంటి అవకాశము ఉండకపోవచ్చేమో. ఆలోచన చేయి. దేవుడు ఒంటరిని చేసేసాడు. ఒంటరి వాడిగా ఆయన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఒంటరి వాడిగా తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈరోజు నేనంటున్నాను, ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఒంటరిని చేస్తున్నాడేమో, నీవు కృంగిపోవద్దు. ఎందుకు ఒంటరిని చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్షత నీకు అనుగ్రహించడానికి. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం ఒంటరి వాడైన తర్వాతే ఆయన ఆశీర్వదించబడ్డాడు. మీరు ఆలోచన చేయండి. సొంత ఇంటిని విడిచిపెట్టేశాడు. ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న వారిని నిన్ను వెలివేసిన తర్వాత నీవు అనుకోవచ్చు, ఎందుకు నన్ను విడిచిపెట్టేశారు? ఒకవేళ నీ బంధువులు, నీ స్నేహితుల్లో నిన్ను వెలివేసిన తర్వాత ఎందుకు నేను ఒంటరిగా మిగిలిపోయాను అని నీవు అనుకోవచ్చు. నేను అంటున్నాను, యోసేపును కూడా దేవుడు ఒంటరి వానిగా మిగిల్చిన తర్వాతే అధికారిగా దేవుడు నిలవబెట్టాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఒంటరిగా చేస్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు ఇవ్వబోతున్నాడు. నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఎవరైతే నిన్ను ఒంటరిగా నిలవబెట్టారో, ఎవరైతే నిన్ను పనికిరాని వానిగా నిలవబెట్టాడో, ఎవరైతే నిన్ను అన్యుల ఎదుట అపహాస్యం చేస్తూ నిన్ను నిలవబెట్టారో వారందరికీ కూడా అబ్రహామును ఆశీర్వాదముగా ఉంచినట్లుగా నిన్ను ఆశీర్వాదముగా ఉంచబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని నామమును మహింపరచుదా. ఒంటరైపోవడం మనకు ఆశీర్వాదమే. మనము చింతపడద్దు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం రాయబడింది, ఒంటరి అయిన వాడే ఎంతమంది అవుతాడంట? 1000 మంది అవుతాడంట. ఒంటరి అయిన వాడే. ఇక్కడ 6వ వచనంలో మనం చదువుతున్నాం, వారి ఇరువురిని కూడా దేవుడు ఒంటరిగా చేసేసాడు. ఒంటరోడైపోయాడు. ఈ ఒంటరోడైపోయినాడు తొంటరోడైపోకూడదు. ఏమైపోకూడదు? చాలా వివాహాల్లో మీరు వినే ఉంటారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కనుక వానికి సాటి అయిన సహాయమును చేయదునని ఎవరు అనుకున్నారంట? ఇప్పుడు దైవ సేవకులు బోధిస్తారు అంటే పెళ్ళిళ్ళు ఎక్కువగా కులుజోకులు ఎక్కువైపోతున్నాయంట. ఏమైపోతున్నాయి? కులుజోకులు ఎక్కువైపోతున్నాయంట. ఈ జోకులు వారు వేస్తున్నప్పుడు వారు అంటారు, ఒకవేళ ఒంటరిగా ఉన్న వానికి సాటి అయినటువంటి సహాయమును దేవుడు ఇవ్వకపోతే ఆ నరుడు ఏమైపోతాడంట? మరి ఆది కాలములో దేవుడు ఆదామును అవ్వను చేసినప్పుడు వేరొక స్త్రీ అక్కడ ఉందా తొంటరోడు అవడానికి? జస్ట్ ఆలోచించాలి. మరి ఎలా తొంటరోడైపోతాడో? సినిమాలు ఉన్నాయా సినిమాలు చూడడానికి? మరి ఎలా తొంటరోడైపోతాడో? మందు తాగడానికి మందుకాయలు ఉన్నాయా? ఎలా తొంటరోడైపోతాడో? వాళ్ళతో వీళ్ళతో స్నేహం చేసి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అక్కడ ఆదాము తప్ప మరొక వ్యక్తి లేడు కదా. ఎవరితో స్నేహం చేసి తొంటరోడైపోతాడో? ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు అంటే దేవునికి ఒక ఆలోచన ఉన్నది. అదే కుటుంబ వ్యవస్థ. దేవునికి ఒక సంకల్పం ఉన్నది, అదే కుటుంబ వ్యవస్థ. వారు ఒంటరిగా ఉంటే వారి ద్వారా పిల్లలు అనేటువంటి విధానం ఉండదు, వారి ద్వారా కుటుంబము అనేటువంటి విధానం ఉండదు. ఆ ఒంటరిగా ఉన్నవారు ఇరువరిగా మార్చి వేయబడిన తర్వాత వారిలో నుండి సంతానం ప్రారంభమవుతుంది. ఆ సంతానమే కుటుంబముగా చేయబడుతుంది. ఆ కుటుంబమే దేవుని యొక్క పిల్లలుగా మార్చి వేయబడి ఈ లోకమనంతటిని కూడా ఏలబోతూ ఉన్నారు. చెప్పులు కూడా దేవుని నామమును మహింపరచుదాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. ఒకవేళ బహుశా ఈ కాలానికి సంబంధించి అనొచ్చు, నరుడు ఒంటరిగా ఉంటే ఏమైపోతాడంట, ఈ కాలం సంబంధించి అనొచ్చు. ఎందుకు ఒంటరిగా ఉంటే నలుగురు స్నేహితులు పిలుస్తారంట. ఏమంటారు వీళ్ళు పిలిచేటప్పుడు కూడా, పెళ్ళైపోయినలాగా ఎందుకురా బయటికి రావో, పెళ్ళైపోయినలాగా ఏదో బాధ్యతలన్నీ నీ మీద పడినట్లుగా. మనము ఇప్పుడు బ్యాచిలర్స్ కదా, ఏం చేయాలంట? ఎంజాయ్ చేయాలి. ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలరా, అక్కడికి వెళదాం. చూడండి, నేనంటున్నాను, నీకు సరైనటువంటి స్నేహితుడు లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? విడువక ప్రేమిస్తాడు. అట్టివాడు దుర్దశలో దుర్వ్యాపారముల వల్ల కలిగేటువంటి క్రియలు నేర్పించడండి.
చెడు వ్యసనాలు నేర్పించడండి, చెడు పనులు నేర్పించడండి. మంచి స్నేహితుడైతే నీకు గాయము కలిగినప్పటికీ చెడు జోలుకి వెళ్ళొద్దని చెప్తాడు. ఆలోచన చేయండి. నీకు గాయము కలిగినప్పటికీ, నీకు నొప్పి అని హృదయానికి అనిపిస్తున్నప్పటికీ చెడు వైపునకు ఎంత మాత్రం వెళ్ళొద్దని చెప్తాడు. కాబట్టి నేటి సమాజంలో ఒకవేళ ఒంటరిగా ఉంటే ఏమైపోతారంట? తొంటరైపోతారు. నిజమే, అది నేటి కాలానికి సంబంధించి. దేవుడు అతన్ని ఒంటరిగా చేశాడు. ఎందుకో తెలుసా? దైవ సేవకుని కలుసుకోవడానికి. ఒకవేళ ఆహాబు తనతో ఉంటే అప్పటికి నేను జరిగినటువంటి నష్టాన్ని అంతటిని కూడా వివరించా. పశువులకు ఆహారం లేదంట, రాజ్యంలో ఉన్న వారికి ఆహారం లేదంట, ఎటు చూసినా కరువే. రాజ్యంలో చాలాసార్లు తర్కించారంట, రాజ్యంలో చాలాసార్లు మాట్లాడారంట. సహస్రాధిపతులు లేకపోతే మంత్రులు వీరందరూ కూడా కూడి వచ్చినప్పుడు యెజబెలు మాట్లాడిందంట, ఆహాబు మాట్లాడాడంట. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దీనికి కారణమైన దైవ సేవకుడు, ఒక సేవకుడు ఉన్నాడు. ఓబద్యా కూడా విన్నాడంట. ఓబద్యా వినినప్పుడు ఆ సేవకుని గురించి హృదయంలో తలంచుకొని ఆలోచన చేసిన దినాలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఆ సేవకుని కలుసుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడు. అది ఎలాంటి సమయమో తెలుసా? ఒకవేళ ఆహాబు అతనితో పాటుగా ఉంటే ఎవరికి ప్రమాదం అండి? ఏలియాకు ప్రమాదం. దేవుడు అంటున్నాడు, నీవు ఆహాబు దగ్గరికి వెళ్ళమని. ఓబద్యా అంటున్నాడు, నీవు ఆహాబును కలుసుకుంటే ఆయన నిన్ను చంపేస్తాడండి. ఇప్పుడు ఏలి ఏం చేయాలి? ఆహాబును కలవాలా, కలవకూడదా? ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే దైవ సేవకుడు కనబడ్డాడో చూడండి, అక్కడ 7వ వచనములో మనము ధ్యానిద్దాం. చదివిన వచనాన్ని మరలా చదవడం ద్వారా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. చూడండి, 7వ వచనం మరలా ధ్యానిద్దాం. ఓబద్యా మార్గమున పోవచ్చుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఓబద్యా అతనిని ఎరిగి నమస్కారము చేసి, చాలండి చాలు. ఏమంటున్నాడంట? అతనిని ఎరిగి. ఎవరైనా ఎరిగి? అప్పటికి ఎప్పుడైనా ఆయన చూశాడంటారా? ఒక చిన్న ప్రశ్న. చూడలేదు. బైబిల్ చెప్తా ఉంది. ఓబద్యా అప్పటి వరకే ఏలియాను చూసినటువంటి దాఖలాలు లేవు. కానీ అతనని ఎందుకు ఎరిగాడు అంటే అప్పటికే ఏలియాను గూర్చి రాజ్యమంతా కూడా చెప్పుకునేవారు లేకపోలేదు. రాజ్యమంతా చెప్పుకుంటున్నారనట. చాలాసార్లు యెజబెలు చెప్పిందంట, చాలాసార్లు ఆహాబు చెప్పాడంట. శత్రువుల నోట కూడా గనుడైనటువంటి దైవ సేవకుని యొక్క మాటను విన్నాడు. కాబట్టి అతడని ఎరిగి, అతడే దైవ సేవకుడు, అతడే దేవుని యొక్క పరిచారికుడు, అతడే దేవుని యొక్క సేవ చేస్తున్నవాడు అని గుర్తెరిగి ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటంటే అతనికి నమస్కారం చేయడం ప్రారంభిస్తున్నాడు. అతన్ని కలుసుకున్న విధానములో ఆయనకు నమస్కారం చేసేటువంటి విధానమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, బైబిల్ పరిభాషను మనం అంతటిని కూడా ఆలోచన చేస్తే ఇప్పుడు సహజంగా మనము నమస్కారం ఎలా చేస్తామండి? చెప్పండి, ఎలా చేస్తాం? రెండు చేతులు. మరి బండి మీద వెళ్ళేటప్పుడు ఇలా అని చెప్తాం, చెయ్యి వదిలేసి. లేకపోతే మీ ఓటు ఇలా అని చెప్తాం. ఇది అలవాటైపోయి మనం ఏం చేస్తామంటే, పాస్టర్ గారు ఒకవేళ మనకంటే వయసు తక్కువలో ఉన్నారనుకోండి, ఈ చెయ్యి లెగదు, ఆలోచన. ఈ చెయ్యికి ఎందుకో, ఊరుకోవై, నీకంటే తక్కువ వయసు వాడికి ఎట్లా లేచి చెప్తావు, ఊరుకో, నోటితో చెప్పేస్తే సరిపోదు. ప్రైస్తులో ఏమిలా ప్రైస్తులో. మరి బైబిల్కి ఒక పరిభాష ఉంది. ఆ బైబిల్కి ఉండేటువంటి పరిభాష ఏంటంటే సాగిలపడి నమస్కారము చేయుట. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక కుర్రగాడు ఎలా రండిరా సాగిలపడి నమస్కారం అంటే ఏంటో నేను చెప్తాను. దానియేలు రా అమ్మ, నువ్వేరా. ఆడు బాధలో ఉన్నాడు, మళ్ళీ బాధపడతాడు. దా నువ్వురా దా ఇక్కడ రా. అలా 19వ అధ్యాయం చదవండి 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సోదోమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద ఎక్కడ కూర్చున్నాడు? రచ్చబండ మీద కాదు.
ఎక్కడ కూర్చున్నాడు? గవిని అనేటువంటి మాట రాయబడింది. గవిని అంటే ద్వారము. ఇప్పుడు మన అమీనాబాద్కు ఒక ద్వారం ఉందా లేదా? ఒక ఆర్చ్ ఉంటుంది. ఏముంటుంది? ఒక ఆర్చ్ ఉంటుంది. ఆర్చ్ కింద నుండి వెళ్తే ఎక్కడికి వస్తాం? అమీనాబాద్లోకి వస్తాం. ఆర్చ్ కింద నుండి. ఎక్కడి నుండి? ఆర్చ్ కింద నుండి వెళ్లకుండా ఆ నల్ల రోడ్డు పట్టుకొని అలా వెళ్ళామనుకోండి, వెళ్తే మాయపట్నం వెళ్తాం, కాన్పపేట వెళ్తాం. అటు ఇటు కాకుండా ముక్కు సూటిగా వెళ్ళే సీతయ్య ఇలాగ వెళ్ళామనుకోండి, వెళ్ళి సముద్రంలో పడతాం. ముక్కు సూటిగా సీతయ్య ఎక్కడికి వెళ్ళాడంట? ఎవరో చెప్పారంట, నీకు ఏది వచ్చినా ఎలా వెళ్ళాలంట? ముక్కు సూటికి వెళ్ళమన్నారంట. చెట్టు ఎదురొచ్చిందంట, చెట్టు ఎక్కేసాడంట. ఎక్కడం వరకే, దిగడం రాదు కదా మనకు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఆర్చ్ కింద నుండి వెళ్తే ఏమొస్తుంది? ఏ ఆర్చ్? అమీనాబాద్కు ఒక ఆర్చ్ ఉంది. దాన్ని ఏమంటామంటే ద్వారము, గవిని. ఇప్పుడు సోదొమ గొమొర్రా పట్టణములకు ఏముందంట? ఒక గవిని ఉందంట. ఆ గవిని దగ్గర ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? లోతు కూర్చున్నారు. లోతు కూర్చున్నప్పుడు ఇద్దరు దేవదూతలు వస్తున్నారంట. ఇద్దరు దేవదూతలు వస్తున్నారంట. ఎప్పుడైతే లోతు ఆ దేవదూతలను చూశాడో ఏం పడ్డాడండి? ఏం పడ్డాడా? సాష్టాంగ పడ్డాడు. దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, ఒక్క అధ్యాయం ముందు 18వ అధ్యాయం 1వ వచనం. 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? ఆయన ఎక్కడ కూర్చున్నాడు? గవిని యొద్ద ఆయన ఉన్నాడంట. ఈయన ఎక్కడ ఉన్నాడు? ద్వారం దగ్గర ఈయన ఉన్నాడంట. ఆయనేమో ఎండవేళ అన్నాడంట, ఈయనేమో సాయంకాలం అయిపోయింది. అప్పటికి ఈయన దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. అంటే దేవుడు ఎవరికైనా ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు దేవదూతలుగా పోల్చబడ్డాడు, మనుష్యుల పోలికలో వచ్చాడు. ఇలా దేవుడు తన యొక్క ప్రత్యక్షతను మానవులకు అనుగ్రహించాడు. అయితే అక్కడ 18వ అధ్యాయంలో చదువుతున్నాం, ఎండవేళ అబ్రహాం ఆ ద్వారం దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందండి? చదవండి. 18వ అధ్యాయం చదవండి. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి ఎలా వచ్చాడంట? నేల మట్టుకు వంగి. పాస్టర్ గారు వచ్చి కూర్చున్నంత వరకు టీవీ కట్టమంట. ఈ పాస్టర్ గారు ఈ భయంతో, పాపం విశ్వాసులు నాకు భయపడుతున్నారో లేదో తెలియట్లేదు, వాళ్ళు వస్తున్నారో లేదో తెలియట్లేదు అని పూర్వపు కాలంలో ఒక బొక్కు స్కూటర్ వేసుకొచ్చేవాడంట. ఏం చేసేవాడంట? బొక్కు స్కూటర్ ఇక్కడ స్టార్ట్ చేసామంటే మనం ఒప్పాడ అమీనాబాద్ అంతా గోలట్టేద్దంట. అలాంటి స్కూటర్ వేసుకొచ్చేవాడంట. ఎప్పుడైతే ఆ స్కూటర్ వీధులు గుండా వస్తుందో, వచ్చేస్తున్నాడు రే, కట్టేయండ్రా టీవీ, వచ్చేస్తున్నాడు రే, శ్రద్ధగా ఉండండి రా. ఎవరు వచ్చేస్తున్నారు? ఇప్పుడు మనం కూడా ఒక సైరన్ వేసుకోవాలి. ఏ సైరన్ వేసుకోవాలి తెలుసా? పోలీసులు వస్తారు చూడండి. ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో ఒక హార్న్ కొడతారు, సైరన్ వేస్తారు ఒకటి. వాళ్ళు రాగానే రేషన్ ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తున్నారంట? ఉల్లిపాయలు వెండోడు వస్తాడు మంచి పాట వేసుకొని, ఉల్లిపాయలే అంటాడు. ఇప్పుడు పాస్టర్ గారు కూడా ఒక హార్న్ ఏదో పెట్టుకొని పాస్టర్ గారు వచ్చేస్తున్నాడు అని పెట్టుకోవాలా. అప్పుడు మీరు ఏం చేస్తారు? అమ్మో మా పాస్టర్ గారే, ఈ సౌండ్ ఎవరిదే? మరి మన స్కూటీ కదా, సుర్ర నుంచి బర్ర ముందు తిరేస్తాం. అప్పుడు మీరు సర్దుకోరు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఎక్కడి వరకు వచ్చాం? 18వ అధ్యాయం. ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసండి? 90 సంవత్సరాలు. ఎంత? 90 సంవత్సరాలు. ఇప్పుడు మనం అంటాం వయసు పెరిగిన తర్వాత కుర్చీలో లెగడం కష్టమండి అంటే, ఒకవేళ మేము మీ పిల్లలం కావచ్చు, అన్నదమ్ములం కావచ్చు, పర్లేదు, మా వరకు పర్లేదు. ఎందుకంటే మనం రిలేషన్లో ఉన్నాం, మనం అందరం కుటుంబీకులుగా ఉన్నాం. కానీ ఎవరైనా బయట నుండి దైవ సేవకుడు వస్తే ఖచ్చితంగా లేచి నిలవబడి గౌరవించడం నేర్చుకోవాలి. మన వరకు మనం అందరం కూడా రిలేషన్లో ఉన్నాం, బంధుత్వంలో ఉన్నాం. ఇది మనకు ప్రేమ, ఇది మనకు మంచిదే. కానీ బయట నుండి ఎవరు వచ్చినా, మీరు ఏ పనిలో ఉన్నా లేచి నిలవబడి వారికి ఏమి ఇవ్వాలా? గౌరవాన్ని ఇవ్వాలి. మరి స్త్రీలైన వారు మీ భర్తలకు ఇస్తున్నారు కదా అదే గౌరవాన్ని, మరి ఎందుకు బయట దైవ సేవకులకు ఇవ్వలేకపోతున్నారు?
నాగార్జున సాగర్లో నేను కూడా ఒక మీటింగ్ అని వెళ్ళినప్పుడు వారు భోజనం చేస్తున్నారు. భోజనం చేసినప్పుడు నేను వెళ్ళగానే పాస్టర్ అక్కడ ఉన్న సంఘ పెద్దలు వాళ్ళు అందరూ లేచిపోయి వందనాలండి అని చెప్పారు. పాస్టర్ గారితో పాటుగా పాస్టర్ అమ్మతో పాటుగా అందరూ కూర్చున్న వాళ్ళు, ఎక్కడ కూర్చున్న వాళ్ళండి? భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు అందరూ లేచిపోయి ఏం చెప్పారు? వందనాలు చెప్పారు. ఇప్పుడు ఈయన వయసు ఎంత? 90 సంవత్సరాలు. 90 సంవత్సరాల వయసులో ఎక్కడైతే వారు కనుచూపు మేరలో కనబడ్డారో వెంటనే లేచి పరుగున పరుగున పరుగున, ఆయాసం రావచ్చు, దుఃఖం రావచ్చు, ఏమండి మనసంతా కూడా ఏదో ఒక విధంగా ఉండొచ్చు, వాటన్నిటిని పట్టించుకోకుండా యెహోవా ప్రత్యక్షత నాకు అనుగ్రహించబడింది, దేవుడే నా ఇంటికి వచ్చాడు, దేవుడే నన్ను దర్శించడానికి వచ్చాడు అని పరుగున వెళ్ళి ఏం చేశాడంట? చదవండి పాస్టర్ గారు. నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం అంటే ఏంటో నేను చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఏంటది? ఏం చేయాలా ఇప్పుడు? దేవునికి ఏం చేయాలా? ఇప్పుడు హిందువులు కూడా మొక్కుకుంటారు. మొక్కిన తర్వాత ఇలా పడుకొని గుడి చుట్టూరు తిరిగేస్తారు. ఏం చేస్తారు? ఎలా పడుకొని చూసారండి అందరూ? ఇదేమి నమస్కారం? ఏమి నమస్కారం ఇది? ఇప్పుడు ఒకవేళ నేను చెప్పిన తర్వాత మీరందరూ కూడా ఎప్పుడు పాస్టర్ గారు వచ్చినా, మీ ఇంటికి ఎప్పుడు పాస్టర్ గారు వచ్చినా మీరు ఏం పెట్టాలా? సేరపాడైపోద్ది. పాస్టర్ గారు నైట్ వేసుకున్నామండి, కష్టం అండి. పాస్టర్ గారు పంచి కట్టుకున్నామండి, ఇంకా కష్టం. ఇది ఎప్పుడు ఊడిపోద్దని భయం ఎక్కువ మాకు, ఇంకా కష్టం అండి. మోకాలు సలుపులు ఒకవైపు. అప్పుడు మా అమ్మగారి దగ్గరికి వెళ్తాయి, ఊరుకరా నువ్వు ఇష్టం వచ్చిందని చెప్పేతను కానీ నడుగు ఆపరేషన్ అయ్యింది, ఇక్కడ సరదా తీరిపోతుంది, కూర్చోవడమే కష్టం అంటే నీకు సాష్టాంగ నమస్కారం చెప్పనా? కాబట్టి సింపుల్గా మనం ఏం చెప్తున్నాం? మరి దీనికే ఇంత బద్ధకం అయితే ఇంకేమనాలండి? 90 సంవత్సరాలు కూర్చోమ్మా, మంచిది, నువ్వు మంచివాడు. 90 సంవత్సరాల వయసులో ఏం చేశాడంట? నేల మట్టుకు. ఇదే ప్రార్థన, ఇదే విధానము, ఇదే నమస్కారం దావీదు గారు కూడా చేశారు. ఇదే విధానములో భక్తులు కొనసాగారు, సాష్టాంగ పడిపోయారంట. చూడండి, నమస్కారం అనేటువంటి వాడుక ఒకటి దేవునికి ఆర్థించేటువంటి విధానములో వారు వాడేవారు. సాష్టాంగ నమస్కారం చేసేవారు. పొర్లు దండాలు, హైందవ సమాజం వాడుతున్నటువంటి పదం పొర్లు దండాలు అంట. వారు అలా పొర్లుతున్నప్పుడు ఒక మేకను తీసుకొని వచ్చి తొక్కించేస్తారు. ఏం చేస్తారంట? మేకను తీసుకొచ్చి తొక్కించేస్తారు. పొర్లు దండాలు అన్నారు దీన్ని. మనం వాడుతున్నటువంటి భాష, బైబిల్ వాడుతున్నటువంటి భాష ఏమిటంటే సాష్టాంగ పడడం. ఏం చేయాలా? సాష్టాంగ పడడం. ఇది దేవుని యొక్క వాక్యం నేర్పిస్తా ఉంది. ఇంకా మనము ముందుకు వెళతా ఉన్నప్పుడు దీనిని సాష్టాంగ నమస్కారము అనేటువంటి విధానమును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేల మట్టుకు వంగి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము. గొప్ప గొప్ప దైవ సేవకులే సాష్టాంగ నమస్కారం చేశారు. మరి ఎందుకు మనకు చిన్న చూపు? ఎందుకు మనకు వెలితి? ఎందుకు మనము చిన్న చూపుగా దాన్ని ఆలోచన చేసి నమస్కారం చేయడానికి ఇష్టపడట్లా? మీరు అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలు కూడా ఆలోచన చేస్తే, 4 పత్రికలు పరిచయాన్ని ఏ విధంగా ప్రారంభిస్తాడో తెలుసా? శుభాలతో ప్రారంభిస్తాడు. దేనితో ప్రారంభిస్తాడంట? మీరు యెహోషువ గ్రంథాన్ని తీసుకోండి, 6వ అధ్యాయం 13వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ 14 పత్రికల్లో కూడా ఎక్కువ శాతం మీరు చదువుతూ ఉన్నప్పుడు మొదటిగా ఆయన ప్రారంభించిన విధానం ఏమిటంటే శుభవచనాలతో ప్రారంభించాడు. మీకు శుభము కలుగునుగాక. ఎప్పటి గట్టిగా మీకు శుభం కలుగునుగాక, మీ అనారోగ్యం పోవునుగాక, మీ అప్పులు తీరునుగాక. ఎవరికి ఇష్టం లేదండి? మీకు శుభం కలుగునుగాక, మీకు శుభం కలుగునుగాక. దేవుడు మీ పిల్లల భవిష్యత్తు స్థిరపరచునుగాక. మీరు వేటకు వెళ్ళినప్పుడు మీకు సించులు పడునుగాక. గట్టిగా చెప్పండి, మీకు సించులు పడునుగాక. సించులు ఎక్కడికి పోయినా సించులు కాదు కదా, దేవుడు పందికొక్కులని తీసుకొస్తాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఉపవాస ప్రార్థనలు ఎలా అలా ఉండవు. ఒక్క సంవత్సరంలో ఏమైంది తెలుసా? మీరే అనుకోకుండా స్వరలతో ఫ్రిడ్జ్ అంతా నింపేశారు. దేంతో నింపేశారు? ఈసారి సించులతో నింపబడిన గాక. గట్టిగా గట్టిగా గట్టిగా. ఉపవాస ప్రార్థనలు కాదు, ఈ దెబ్బతో స్లాబ్ కూడా పడిపోవును గాక. ఆమె
మరి ఆమెను ఎలా చెప్పాలంటే ఈ రేకి పోవాలి పైకి. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెబుతాం హల్లెలూయా. చూడండి ఏం చేశారంటే సాష్టాంగ నమస్కారం. పౌలు గారు శుభవచనాలతో ప్రారంభించారు. ముగింపు ఎలా చేస్తున్నారంటే ఆ పత్రిక లాస్ట్ లో చివరిలో మీరు చదివితే చాలా పత్రికలకు వందనాలతో ముగించారంట. దేంతో ముగించారు? వందనాలతో. మీకు శుభం కలుగునుగా కానీ ప్రారంభించారంట, ముగింపేమో వందనములతో. సంఘమునకు అంతటికి కూడా వందనములు చెప్పుచు నా పత్రికను నేను ముగిస్తున్నా అని ఆయన ముగించాడు. ఇక్కడ యెహోషువను గురించి మీరు చదివితే ఒక మంచి మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక అంశాన్ని ఎదుటి పెట్టాను. ఆ అంశం ఏమిటో తెలుసా? దైవ సేవకుడు కనబడినప్పుడు ఆయనకి ఏం చేశాడంట? నమస్కారము. నమస్కారము. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. XXX సోప్, సంస్కారవంతమైన సోప్. అది మీరు వాడుతున్నట్లయితే నమస్కారం చేయడం మర్చిపోవద్దు. కాబట్టి అక్కడ మీరు చదవండి. ఒక గొప్ప దైవ సేవకుడు దేవుడు నాయకత్వాన్ని ఇచ్చిన తర్వాత, దేవుడు అతన్ని నడిపించిన తర్వాత, మోషే తర్వాత ఒక గనునిగా, ఒక గొప్ప దైవ సేవకుడిగా దేవుడు నిలవబెట్టిన తర్వాత అతని పేరు మీదనే ఒక పుస్తకం రాయబడింది. ఆ పుస్తకం ఏమిటో తెలుసా? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి యెహోషువ గ్రంథం. మీరు వెంటనే ఒక మాట చెప్పమన్నారు అనుకోండి, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన వారిలో 20 మాత్రమే కానాను దేశంలో అడుగు పెట్టారు అని చెప్పగానే మొట్టమొదటి పేరు ఎవరి పేరు చెప్తామంటే యెహోషువ. ఎవరనంటే యెహోషువ. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి రాగానే సాష్టాంగ పడిపోయాడంట. 13వ వచనం నుండి 15వ వచనం వరకు 5వ అధ్యాయం. యెహోషువ యెరికో ప్రాంతమునున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నేను యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. చాలండి, చాలు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ ఒక మంచి విషయం రాస్తున్నాడు. మోషే తర్వాత నాయకత్వాన్ని యెహోషువకు అప్పగించిన తర్వాత యెహోషువ కొన్ని బాధ్యతలు తీసుకున్నాడు. ఆ బాధ్యతలు ఏంటో తెలుసా? యొర్దాను నదిని దాటించాలి. ఏం దాటించాలి? యొర్దాను నదిని దాటించాలి. అలాగని యెరికో గోడలను కోల్చాలి. కొన్ని బాధ్యతలను తీసుకున్నాడు. కొన్ని సవాళ్ళతో కూడినటువంటి విషమ పరీక్షల ముందున్నాయి. ఆ విషమ పరీక్షలను ఎదుర్కోవాలంటే దేవుడు అన్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను. అయితే నేను మోషేకు ఏదైతే ఆజ్ఞాపించానో దానిని నీకు పాటించాలి. ఎలా పాటించాలంటే కుడికి గాని ఎడమకు గాని నీవు తొట్టిల్లిపోకూడదు. ఇలా నీవు చేస్తే నీవు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కత్తి చేత పట్టుకొని వచ్చాడంట. ఎవరి దగ్గరకండి? యెహోషువ దగ్గరికి వచ్చాడంట. యెహోషువ చూశాడంట. యెహోషువ చూసి, నీవు మా తరపున ఉన్నవాడవా? చెప్పండి, నువ్వు మా పార్టీయా ఆ పార్టీయా? ఎలక్షన్లో ఎవరైనా కెట్టలేని వాళ్ళు వచ్చారనుకోండి మన ఇంటికి, వాళ్ళు అడుగుతారు, నువ్వు ఈ పార్టీయా ఆ పార్టీయా? ఈ పార్టీ అయితే 3000 తీసుకో, ఆ పార్టీ అయితే లేదు. ఈ పార్టీ అయితే 4000 తీసుకో, ఆ పార్టీ అయితే. ఈ పార్టీ అయితే బిర్యానీ పొట్లను తీసుకో, ఆ పార్టీ అయితే. ఇప్పుడు మనం అంటాం అన్ని పార్టీలు మాయే. ఇప్పుడు అడిగిన కత్తి చేత పట్టుకున్న ఒక సేనాధిపతి అంట. ఎవరంట? సేనాధిపతి. దీన్ని విడదీద్దాం. సేన ప్లస్ అధిపతి ఏంటంట? సేనకు అధిపతి. ఆయన అంటున్నాడు, నేను ఈ తరపునున్న వాడను కాదు, ఆ తరపునున్న వాడను కాదు, గాని నేను యెహోవాకు సేనాధిపతిని, అనగా దేవుని సమూహము నుండి వచ్చిన వాడను. చరిత్ర జ్ఞాపకం చేస్తా ఉంది. అధ్యయన బైబిల్ మనం చదివితే అతడు యెహోవా దూతలలో ఒక దూతగా, పరలోకములో నుండి దేవుని చేత పంపబడినటువంటి ఒక దూత అయ్యి ఉండవచ్చు. కాబట్టి ఎప్పుడైతే యెహోషువ ఆ విషయాన్ని తెలుసుకున్నాడో వెంటనే నేల మట్టుకు వంగి ఏం చేస్తున్నాడంట? నమస్కారం చేస్తున్నాడంట. నమస్కారం చేసి ఆయన ఏమంటాడండి? చదవండి ఆ మాట. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి,
నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసెను. ఎందుకు వచ్చిందంటే ఈ దూత? ఎందుకు వచ్చింది? అతడు పాదరక్షలు వేసుకొని అక్కడ ఉన్నాడంట. ఎందుకు వచ్చిందంట? పాదరక్షలను తీసివేయమని చెప్పాడు. ఎందుకంట ఆయన నిలిచి ఉన్న స్థలం ఎలాంటి స్థలం? దేవుని మందిరం ఎలాంటి స్థలం? యాకోబు అంటాడు కదా, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది మహాభయంకరం, ఇదే పరలోకపు గవిని. అంటే పరలోకానికి ద్వారం ఏమిటంట? నాతో కలిసి చెప్పండి. దేవుని యొక్క మందిరం. చాలాసార్లు నీకు ఆలోచన రావచ్చు, దేవుని మందిరానికి రాకుండా దేవుని స్తుతిస్తే సరిపోతుంది కదా అని నీకు ఆలోచన రావచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, పరలోకానికి ద్వారము ఏదైనా ఉన్నది అంటే అది దేవుని యొక్క మందిరం మాత్రమే. 2 చేతుల పైకైతే ప్రభువుని స్తుతిందా. అది దేవుని యొక్క మందిరం. కాబట్టి ఎప్పుడైతే అది పరిశుద్ధ స్థలమని ఈ యొక్క దూత చెప్పడం ప్రారంభించిందో వెంటనే తన కాళ్ళుకునేటువంటి చెప్పులను తీసివేసినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం దేవుని మందిరంలోనికి ఏం వేసుకొని రావండి? ఏం వేసుకొని రాము? చెప్పులు వేసుకొని రాము. మోషేతో కూడా చెప్పారు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం. కాబట్టి నీ పాదరక్షలను ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. కాబట్టే మనము చెప్పులను దేవుని సన్నిధానములోనికి తీసుకొని రాము. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.